అందరికీ నమస్కారములు. సంసిద్ధత కార్యాచరణ 6వ రోజు. కృత్యం 1. కింది మహాప్రాణాక్షరాలను గుణింతాలుగా రాయండి. ఇక్కడ ఖ, ఘ, ఛ, ఝ, ఠ మహాప్రాణాక్షరాలు ఇచ్చాడు కదా, వాటితో గుణింతాలు ఈ విధంగా రాయాలి పిల్లలు. కృత్యం 2. కింది పదాలను చదవండి. ప్రతి పదానికి ఉంది లేదు చేర్చి రాయండి. ఉదాహరణ ఇచ్చాడు చూడండి. బడి ఉంది, బడి లేదు. మీరు కూడా ఈ విధంగా పని అని ఇచ్చాడు కదా, దానికి మీరు పని ఉంది, పని లేదు. తడిగా ఉంది, తడిగా లేదు. పొడిగా ఉంది, పొడిగా లేదు. ఆకలిగా ఉంది, ఆకలిగా లేదు. చలిగా ఉంది, చలిగా లేదు. పాల సీసా ఉంది, పాల సీసా లేదు. ఎండగా ఉంది, ఎండగా లేదు. తలనొప్పిగా ఉంది, తలనొప్పిగా లేదు. వేడిగా ఉంది, వేడిగా లేదు. ఈ విధంగా మీరు ఉంది లేదు అని పదాలు చేర్చి ఈ పదాలు రాయాలి పిల్లలు. కృత్యం 3. జతపరచండి, చదవండి, రాయండి. చూడండి, ఇక్కడ భోగి, తెలుగు, గాంధీ, వనం, భారత దేశం, జయంతి, భాష, మంట, భోజనం అని ఇచ్చాడు కదా పిల్లలు. మీరు జతపరచాలి. ఇక్కడ చూడండి. భోగి, మంట, తెలుగు, భాష, గాంధీ, జయంతి, వన, భోజనం, భారతదేశం. ఇక్కడ మహాప్రాణాక్షరాలు గుర్తించాలి. భో, భా, ధీ, భో, బా. సరేనా పిల్లలు? కృత్యం 4. కింది పదాలను సరైన ఖాళీలలో ఉంచండి. ఇక్కడ సమాధానం, భీముడు, తెలుగు భాష, భూకంపం. ఇక్కడ కూడా ధ, భీ, భ, భూ మహాప్రాణాక్షరాలు. ఇక్కడ భూమి కంపించడాన్ని డాష్ అంటారు, భూకంపం. డాష్ను జవాబు అని కూడా అంటారు, సమాధానం. బకాసురుడు కోసం డాష్ బండిలో భోజనం తీసుకొచ్చాడు, భీముడు. డాష్ ఎంతో మధురం, తెలుగు భాష ఎంతో మధురం. ఈ విధంగా మీరు 6వ రోజు సంసిద్ధత కార్యాచరణ పూర్తి చేయాలి పిల్లలు.